హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఇదొచ్చేసి రాఖీ పండుగ రోజనమాట. సడన్‌గా ఎందుకో తెలీదు గోవా వెళ్దాం అని చెప్పేసి అనుకోని అప్పటికప్పటికే బయలుదేరిపోయామనమాట. నేను అప్పటికొచ్చేసి తునిలో ఉన్నాను. తుని నుంచి తలుపులమ్మ లోవ అనేది చాలా చాలా దగ్గర. జస్ట్ 7-8 కిలోమీటర్సే వస్తుంది. అంటే మనం వెళ్ళడానికి జస్ట్ 15-20 మినిట్స్ టైం మాత్రమే పడుతుందనమాట. సో, మేమైతే 5కి అనుకున్నాము. ఈవినింగ్ 5. టైం ఎందుకు చెప్తున్నానంటే, ఆ టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ 6 వరకే ఉంటుందనమాట. 6 తర్వాత క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఓపెన్ చేయరు. సో, మేమైతే 5కి కరెక్ట్‌గా 5కి బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా! సో, తుని నుంచి కాబట్టి మేము చాలా తక్కువ టైంలోనే రీచ్ అయిపోయాము. చాలా బావుంటుందండి. వెళ్ళే దారంతా కూడా చక్కగా చెట్లతో చాలా బావుంటుంది. రాఖీ పండుగ వచ్చేసి సాటర్‌డే వచ్చింది కదా! నెక్స్ట్ డే సండే అయితే గనక లోవ అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం ఇవే రోడ్ అంతా కూడా ఫుల్ వెహికల్స్ ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అందరికి ఫుల్ నమ్మకం అనమాట ఈ అమ్మవారు. సో, మా సైడ్ అయితే అస్సలు సండే వచ్చినా, వెడ్నెస్‌డే వచ్చినా, ట్యూస్‌డే వచ్చినా అస్సలు ఖాళీ ఉండదు. సో, వాళ్ళు కోరిన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తారు కాబట్టి అమ్మవారికి ఆహ్, సమర్పించుకోవడానికైతే కోళ్ళు కానీ, మేకలు కానీ అలా అవన్నీ తీసుకొనొచ్చి ఇక్కడే అమ్మవారికి బలిచ్చి అక్కడే వంటలవి చేసుకొని తింటారనమాట. చక్కగా అందరూ బాగా ఎంజాయ్ చేయడానికైతే వస్తారు. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. సండే అయితే అస్సలు ఖాళీ ఉండదండి. మనం ఆ రోడ్ మీదే మన వెహికల్ అయితే ఆగిపోతుంది. అంత ఫుల్ క్రౌడ్ ఉంటుందనమాట. మేమైతే రీచ్ అయిపోయాము. జస్ట్ తక్కువ టైంలోనే వచ్చేసాము. టెంపుల్ అంతా కూడా రీకన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ప్రతి చోట కూడా మన వెహికల్స్ నెంబర్స్ అయితే రాసున్నాయి కదా! సో, ఇక్కడ బాగా నమ్మకం అనమాట. ఈ టెంపుల్‌లో అయితే ఎవరైనా సరే మన వాళ్ళకున్న వెహికల్ నెంబర్ రాస్తే అవి ఎటువంటి ప్రమాదాలకు గురవ్వని ఒక నమ్మకం. సో, అదే విధంగా కూడా జరుగుతాయన్నమాట. మనం నమ్మకం ఎప్పుడు కూడా వమ్ము కాదు కదా! అందులోనూ మన అమ్మవారైతే చాలా పవర్‌ఫుల్. సో, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇదైతే మోడల్ అనమాట. రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదా! సో, ఈ విధంగా అయితే ఉంటుందనమాట. నమూనా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ఎంత ఖర్చవుతుంది, ఏంటి మొత్తం ఎస్కలేటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. స్టార్టింగే వినాయకుడు అయితే మాకు దర్శన భాగ్యం కలిగించారు. తర్వాత చూస్తారు కదా! కొండల మీద కూడా వెహికల్స్ నెంబర్స్ అందరూ రాశారు. చాలా ఖాళీగా ఉందండి. అందులోని ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా! సో, చాలా ఖాళీగా ఉంది. ఈ లోపలికి ఎంట్రన్స్ వెయ్యే ముందు పైన కొండలు కూడా చూపిస్తున్నాను. చాలా చుట్టూ కూడా గ్రీనరీ ఎంత బావుంటుందో. వీలైతే అమ్మవారిని కూడా చూపిస్తాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనం అయితే చాలా బా జరిగింది. అప్పుడే ఎవరో అమ్మవారికి వడ్డానం కూడా సమర్పిస్తున్నారనమాట. బంగారు వడ్డానం. ఇక్కడ ఈ టెంపుల్‌లో రవ్వ లడ్డు అనేది చాలా ఫేమస్. సో, ప్రసాదం కూడా తీసుకొని అందరం తినేసామనమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. అనుకోకుండా వచ్చాము పండగ రోజు. అమ్మవారైతే నాకు దర్శన భాగ్యం కలిగించారు. ఎప్పటినుంచో అనుకుంటున్నా వెళ్దాం అనుకున్నా. సండే వెళ్దాం అనుకున్నా యాక్చువల్‌గా. అమ్మో! సండే అసలు ఖాళీ ఉండదు. అందులో పిల్లలతో అయితే ఎర్లీగా వెళ్ళడం ఇబ్బందవుతుందని చెప్పేసి ఇంకా సాటర్‌డేనే స్టార్ట్ అయిపోయామనమాట. తర్వాత అమ్మవారైతే ఈ విధంగా దర్శనమిచ్చారు. చూస్తున్నారు కదా! చుట్టూ ఉన్న సరౌండ్స్ కూడా చాలా బావుంటుందండి. గ్రీనరీ అయితే చాలా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా వెళ్లారా? తునికైతే చాలా దగ్గరండి. అన్నవరం తర్వాత తలుపులమ్మ తల్లి ఆదాయం అయితే చాలా ఎక్కువగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆషాఢంలో అది చాలా బాగా జరుగుతాయండి. ఆషాఢం సార అది తీసుకొస్తూ ఉంటారు. మొత్తం ఊరు ప్రజలందరూ కూడా చాలా చాలా బాగా జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే తల్లి తలుపులమ్మ తల్లి. సో, ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉందనమాట. మనకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎంత దూరం నుంచి వచ్చినా సరే అక్కడ కాటేజ్‌లు అవి ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్‌కే. తర్వాత ఇక్కడ ఫుడ్ అది వండే ఆడవాళ్ళు కూడా మనకి ఉంటారు. అక్కడ రోడ్డు మీద వాళ్ళే వండుతామంటారు. ఎందుకంటే మనం ఇవి కోళ్ళు, మేకలు ఇవన్నీ మనం తీసుకొచ్చి ఇక్కడే బలిస్తాం కదా! సో, ఇక్కడే అందరూ చక్కగా వండుకొని తినేసి వెళ్తూ ఉంటారనమాట. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి చక్కగా ఈ మొత్తం ప్లేస్‌నంతటిని ఆస్వాదించుకొని హ్యాపీగా వెళ్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో, మా అన్నయ్య కూడా వెహికల్ నెంబర్ రాస్తున్నాడనమాట. ఇదైతే నిజమండి. ఇక్కడ వెహికల్ నెంబర్ అమ్మవారిని తలుచుకొని వెహికల్ నెంబర్ రాస్తే గనక అది ఎటువంటి ప్రమాదాలకు గురవ్వదని నమ్మకం అనమాట. సో, అదైతే నిజమే. సో, మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కనుక మీ వెహికల్ నెంబర్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. రిటర్న్ అయితే వచ్చేసామండి. కిందకైతే దిగిపోయాము. దర్శనం అయిపోయింది కదా! ఇక్కడ వెహికల్ కిందైతే
చిన్ని పప్పీస్ ఉన్నాయి. అది పాపం ఇంకా కళ్ళు కూడా తెరుచుకోలేదు. మరి నిన్నో మొన్నో కుట్టుంటే 2 డేస్ అయ్యుంటుంది. ఎంత చిన్నగా ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయో కదా! సో, చాలా బాగా ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాను. అదెక్కడ కరిచేస్తుందో తల్లి అని చెప్పి భయమేసింది. ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనం అనుకోకుండా జరిగింది. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా చూస్తూ ఉంటాం కదా! రాళ్ళనేవి ఒకదాని మీద ఒకటి కడుతూ ఉంటారు. అదే అండి. ప్రతి ఒక్కరికి ఒక సొంతింటి కల అనేది ఉంటుంది డెఫినెట్‌గా. సో, ఇలా అందరూ అమ్మవారిని తలుచుకొని ఇలా పెడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ లైఫ్‌లో సొంతిల్లు కన్ఫర్మ్‌గా కట్టుకుంటారు. చిన్నప్పుడు మా మదర్ ఏ టెంపుల్‌కి వెళ్ళినా తిరుపతి అలా వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ఇలా పెట్టేసేవారనమాట. అప్పుడు అన్నయ్య, నేను నవ్వుకునేవాళ్ళు. ఏంటి ఇలా పెడితే మనం ఇల్లు కట్టేస్తామా ఏంటా అని చిన్నప్పుడనమాట. అప్పుడు తెలీదు కదా మనకి. మనం అంత నాలెడ్జ్ ఉండదు కదా! సో, తర్వాత సొంత ఇల్లు కట్టుకోవడం జరిగింది. అన్నీ జరిగాయనమాట. సో, కొంచెం ఎదిగిన తర్వాత మాకు తెలిసింది. నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి నేను కూడా అమ్మవారిని తలుచుకొని ఇలా చిన్నగా కట్టాననమాట. మరీ నాకు అంత పెద్ద పెద్ద కోరికలేం లేవు. సో, చిన్నగా నేను కడుతుండడం చూసి మా బాబు కూడా కడుతున్నాడనమాట. వాడైతే చాలా పెద్దదే ప్లాన్ చేశాడు. సో, అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరి మీద కూడా ఉండాలనైతే నేనైతే కోరుకుంటున్నాను. అందరూ బావుండాలి. సో, అనుకోకుండా అమ్మవారి దర్శనం నాకు కలిగింది. నా వీడియో చూస్తున్న మీ అందరికి కూడా కలిగిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.